జిల్లా మ్యాజిస్ట్రేట్ గౌరవ కలెక్టర్ గారు, అలాగే మా ఆనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుద్ధప్రసాద్ గారు మా చల్లపల్లి గ్రామ పంచాయతీకి ఇచ్చేసి మరి అదేవిధంగా వారి ప్రోగ్రాంకి వందల మంది స్టూడెంట్స్ని మాకు ర్యాలీ కోసం పంపించిన విద్యాసంస్థల యజమానులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి గత 11 సంవత్సరాలుగా ఈ చల్లపల్లి గ్రామ పంచాయతీలో మన కోసం మన ట్రస్ట్ పేరిట అనేక స్వచ్ఛ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వచ్ఛ చల్లపల్లి అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. తర్వాత డాక్టర్ పద్మావతి గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ సుందర చల్లపల్లిగా రూపుదిద్దుకొని నిర్విరామంగా 30,000 మొక్కలు నాటి చల్లపల్లి మొత్తం గ్రీనరీగా ఏర్పాటు చేసి నైట్ షిఫ్ట్ ఏదైనా పనిచేస్తుందంటే రాష్ట్రంలో చల్లపల్లి గ్రామ పంచాయతీలోనే నైట్ షిఫ్ట్ బండి తిరుగుతుందని నేను సగర్వంగా చెప్పగలను. ఆ పంచాయతీ సిబ్బందికి, పాలకవర్గానికి ఇందు మూలంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులతో పాటు మేము తీర్మానాలు ఆమోదించే పాలకవర్గ సభ్యుల కూడా ప్రయారిటీ ఎంతో అవసరం. కాబట్టి అందరం కలిసి ఏకీభవిస్తూ మన కోసం మన ట్రస్ట్ సహకారంతో వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీకి అండగా ఉండాలనేది నిర్వివాదాంశం. తదనుగుణంగా మరి రెండు సార్లుగా మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు గంధం చంద్రుడు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజశేఖర్ గారు, మరి కలెక్టర్ గారు అందరూ ఇచ్చేసి స్వచ్ఛ సుందర చల్లపల్లిని కొనియాడటం జరిగింది. అందుమూలంగా మేమందరం కూడా నిరంతరం బజార్లోనే ఉంటూ మీ ఆఫీసర్లందరూ కూడా ఆఫీసులో చాలా తక్కువ ఉంటామండి. ఎప్పుడు కూడా గ్రామం మీద బజార్లోనూ వార్డుల్లోనూ తిరుగుతూ పర్యవేక్షిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. మందు ఎండాకాలంలో కూడా ఒక్కరోజు కూడా మంచినీటి సౌకర్యాన్ని ఆపకుండా మంచినీటిని ఏర్పాటు చేయడం జరిగింది. కరెంటు, వీధి దీపాలేంటి, విద్యుత్ స్తంభాలేంటి అన్ని విషయాల్లో ముందడుగు వేస్తూ చల్లపల్లి గ్రామ పంచాయతీని స్వచ్ఛతా హీ సేవకు అనుగుణంగా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. 11 సంవత్సరాల స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో నేను కూడా చల్లపల్లి సర్పంచ్గా, చల్లపల్లి జడ్పీటీసీగా, చల్లపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా నేను కూడా భాగస్వామురాలను కావడం నాకు ఎంతో సర్వంగా ఆనందదాయకంగా భావిస్తూ ఇక ముందు కూడా రాబోయే సర్పంచులు చల్లపల్లి గ్రామంలో ఉన్న పెద్దలందరి సహకారంతో మరి వాణిజ్య కోడలిగా పేరుగాంచిన ఈ చల్లపల్లిని అందరి సహకారంతో స్వచ్ఛ సుందర చల్లపల్లికి మారు పేరుగా తీసుకెళ్తూ మరి చల్లపల్లి గ్రామంలో 4 పక్కలో కూడా పబ్లిక్ టాయిలెట్స్ని కట్టి స్వచ్ఛ భారత్ నిర్వహణలో డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఎవరికి కూడా టాయిలెట్స్ విషయంలో ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా మరి వారి సిబ్బంది కూడా ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పోస్తూ పంచాయతీకి సహకరిస్తున్నారు. 200 మంది సిబ్బంది ఉన్న స్వచ్ఛ భారత్లో ఉన్న మా సిబ్బంది కూడా మాకు సహకరిస్తూ ఎల్లవేళలా ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా ఊరు మేల్కొనే వరకు మా స్వచ్ఛతా కార్యక్రమాలు పూర్తి చేసి మేము మా విధి నిర్వహణలో పాల్గొంటామనే సందర్భంగా తెలియజేస్తూ మరి కోట్ల రూపాయలు ఈ సందర్భంగా ఈ చల్లపల్లి గ్రామానికి వెచ్చించి ఖర్చు పెట్టిన డాక్టర్ డిఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులకి సదా కృతజ్ఞమై ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు.